Hello everyone, welcome back to my channel. This is Mona Priya Reddy and ఈ రోజు వచ్చేసి వీకెండ్. యాక్చువల్లీ ఈరోజు సండే. నిన్నే మేము బయటకు వెళ్ళాల్సి ఉండే, కానీ ఏంటంటే మాకు షిఫ్ట్స్ అనేవి డిఫరెన్స్ గా రావడం వల్ల అసలు ఎవరికి స్లీప్ లేదు అండ్ మేము నిన్నంతా పడుకునే ఉన్నాం. అండ్ ఈ రోజు ఫ్రెండ్స్ అందరం కలిపి బయటకు వెళ్దామంటే we go for Centro Mall and also we did some street shopping and we eat some. అండ్ దట్స్ హౌ మై మార్నింగ్ స్టార్ట్స్. లెగ్గానే ఫస్ట్ నేను దక్షిణామూర్తి శ్లోకం చదువుకొని ఐ విల్ స్టార్ట్ మై డే, బికాజ్ నేను ఆ శ్లోకం చదవకుండా అసలు ఎట్టి బస్సులో నువ్వు కాల్ కింద కూడా పెట్టను. దట్స్ హౌ మై డాడ్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ. అండ్ ఆఫ్టర్ దట్ నేను మొబైల్ యూస్ చేసాను. మార్నింగ్ లెగ్గానే ఫేస్ వాష్ చేస్తే అంత కాదు, ఫస్ట్ నేను కొంచెం మొబైల్ చూస్తా అండ్ నెక్స్ట్ థింగ్ ఐ గో ఫర్ మై ఫేస్ వాష్ విచ్ ఐ ఆల్వేస్ డూ డబుల్ క్లెన్జింగ్. ఎప్పుడు మనం ఫేస్ని 2 times వాష్ చేయాలి. అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ హిమాలయ ఫేస్ వాష్ విచ్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్ అండ్ ఆల్సో ఇది యాక్ని ప్రో మార్క్స్ని క్లియర్ చేస్తుంది. అండ్ నెవర్ ఫర్గాట్, ఆల్వేస్ డూ డబుల్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. After that I'm using lightweight moisturizer by Pond's gel texture and it will always shows a lot of impact on my skin. Then I'm going for dark circles eye cream and ఇది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. నేను రీసెంట్ టైమ్స్లోనే ఇది రెగ్యులర్గా వాడటం స్టార్ట్ చేసా. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ బై మినిమలిస్ట్ ఐ క్రీమ్ అండ్ ఇట్ షోస్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఐస్. అండ్ ఆల్సో నేను చాలా లేట్గా లెగ్సా, సో హరీబరీగా నేను బ్రేక్ఫాస్ట్ వెళ్ళి ఐ ఎయిట్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ ఇట్ వాజ్ ఉప్మా. ఇట్ వాజ్ హారబుల్ బట్ దట్స్ ఓకే. After completing my breakfast, I watched Chaganti Garu Pravachanalu which is very healing to my heart. Recent times lo nenu very spiritual journey lo unna, so it's very important to listen all of these stuff because man life lo enta unna వాళ్ళు మనల్ని ఆల్వేస్ గ్రౌండెడ్గా సరెండర్గా ఉండేలా చేస్తారు అండ్ ఇట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. తన యొక్క కర్తవ్యము. అలా కాకుండా నిత్తికొత్తికున్నది ఏది ఉందో అది బాధ్యత కొంగ తీసేస్తుంది మనిషిని. And we decided to go for Centro Mall in Bangalore and we go for it to spend our weekend. మీరు అవుట్ ఆఫ్ ద జోన్ వెళ్తున్నారు తెలుసా వీడియోకి. అటు సైడ్ హాయ్ గైస్, మళ్ళీ ఛానల్ షాపింగ్కి వచ్చాము. ఎవడప్పుడు ముఖం మీద కొట్టేస్తావు అయిపోద్ది. అబ్బా సరే, ఫేవరెట్ సెక్షన్ అంతా ఇక్కడే ఉంది. ఏం కావాలి? నీ బర్త్డేకి పట్టిస్తావా? అని బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. టైప్స్ ఆఫ్ సాసెస్ అండ్ మయోనీస్ ఉన్నాయి కానీ వేసుకోవడానికి బ్రెడ్ లేదు. ఇంటి కొనుక్కున్నాను నేను శాలరీ పడిన ఫస్ట్ ఆ రోజు ఇచ్చే సాయంత్రం. గైస్ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. పాల పౌడర్ నాకు ఇష్టం. నేను మా మమ్మీని ఎన్నిసార్లు అడిగితే కొనివ్వలేదు తెలుసా. నీకు కావాలా? నేను మా ఇంట్లో ఇంత వేసుకుని తింటాను. మా మమ్మీ కళ్ళు తిరిగి పడిపోద్ది అంత వేసుకుని తింటాను. కొనుక్కుంటా. హాయ్ బోలో గైస్. హాయ్. వెళ్ళిపోదాం. పిజ్జా తింటున్నాం గైస్. తను కాదు, పిజ్జా తింటున్నావు నువ్వు. లేకపోతే చుట్టి రవేసుకోవాలి, అందుకే చుట్టి ఇది మనకి మరీ చిన్నది. నేను అందు కూడా పెట్టేదా ఇది కనుక నేను దగ్గర మాకు సేమ్ 5 rupees అంటారు తెలుసా. నేను అంత అనుకున్నా డబ్బులకి ఈ సైజ్ సంబంధమే లేదు.
మన క్యాంటీన్ లో బాగా ఇస్తారు. ఒక మంచి తినేది యాక్చువల్లీ మేము వద్దాం తిన్నాం. ఇంటికెళ్ళి మనం ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంటికెళ్ళగా పిజ్జా ఆర్డర్ పెడదాం. సరిపోలా ఇప్పుడు ఏంటి ఎలా మనం ఏదో ఆర్డర్ అయిపోతుంది. ఫోన్ చేసి నాకు ఒక సామెత గుర్తొస్తుంది. ఇల్లుగాలు కూడా ఏడుస్తుంది, ఒళ్ళుగాలు కూడా ఏడుస్తుంటే మర్చిపోయాను ఎందుకు తింటుంటే నాకు ఏడిపోతుంది. అండ్ ఆల్సో మేము ఒక చోట ట్రామటైజ్ అయిపోయాము. ఎక్కడంటే సడన్ గా మేము స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్, నాట్ వన్, ఒక 3-4 మెంబర్స్ వచ్చారు. సడన్ గా నేను అక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ క్లిప్ గురించి డిస్కషన్ చేసుకుంటే మా ఫ్రెండ్స్ తో సడన్ గా నా చేతిలోకి వచ్చి ఆవిడ తీసుకుంది. ఓకే ఫైన్ కొనుక్కుంటారేమో అనుకున్నా. అక్కడ నేను అలా వదిలేసా. సడన్ గా నా హెయిర్ అంతా తీసుకొని నా క్లిప్ పెట్టి నన్ను అక్కడ రెడీ చేసేస్తున్నారు. నాకు షాక్. నేనేమో నాకు ఏం చేస్తున్నారో ఒక నిమిషం అర్థం కాల. మా ఫ్రెండ్స్ తర్వాత అడిగితే జస్ట్ నార్మల్ గానే అంటే వాళ్ళు ఏం చేశారంటే సడన్ గా ఆపేసి దేవర్ ఆస్కింగ్ ఫర్ మనీ. నేను ఏమనుకున్నానంటే జస్ట్ వాళ్ళు అబ్బాయిలను ఆపుతారు కదా, అమ్మాయిలు ఎందుకు ఆపుతున్నారు అనుకున్నా. హైలైట్ ఏంటంటే నా పక్కన ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కి ఇయర్ రింగ్స్ ఏమో కొనిస్తున్నాడు. వీళ్ళు వచ్చినప్పుడు వాడు పారిపోయాడు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము స్ట్రక్ అయిపోయాం. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక నేను ఆవిడ మనీ లేవని చెప్తే ఫోన్ పే స్కానర్ పట్టుకొని నా దగ్గరికి ఇలా పెట్టారు. చివరికి ఆ స్కానర్ లో మేము మనీ కొట్టి అక్కడి నుంచి వచ్చాం. అది జరిగింది. చౌడీలు కావాలి చెప్పడం మానేసి డాడీ పెట్టించుకుంటే నాకు లిప్ వేయించుకొని ఏం మంచిది. నాకేం తెలుసు. ఆవిడ సడన్ గా వచ్చి నేను పెడుతున్నా వస్తున్నారబ్బా వెళ్ళి బీహార్ వెళ్తారంట గైస్. బీహార్లో పనులు ఉన్నాయంట. అండ్ ఆల్సో మోస్ట్లీ నేను చాగంటి గారివి, గరికపాటి గారు అండ్ ఇలాంటివి వింటా. బికాస్ మా డాడీ ఆల్వేస్ చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ దక్షిణామూర్తి ఆ మంత్రం ఇంకోటి ఉంటుంది. నాకు ఇంతవరకు చెప్తే నేను అంత ఎఫెక్టివ్గా చేయలేదు. బట్ ఫ్యూ డేస్ నుంచి నేను అది కూడా చేస్తున్నా. అది దక్షిణామూర్తి మంత్రం చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పీస్. అండ్ టుమారో వచ్చేసి మండే డెఫినెట్గా నేను శివాలయం వెళ్తున్నా. అండ్ ఇక్కడికి వచ్చాక నేను చాలా స్టఫ్ నేను ఇంట్లోనే మర్చిపోయాను. ఇక్కడ ఎలా అనుకుంటుంటే కొంచెం ఈ షాపింగ్ ఇట్లా అన్నిటి వల్ల నేను కొంచెం స్టఫ్ తీసుకున్నా. అండ్ నా ప్రైస్ కూడా అడ్డులేదు. సో ప్రశాంతంగా రేపటి నుంచి నేను పూజలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్లాగ్స్ అనేవి నేను మెయిన్ ఇంపార్టెంట్ పెడతాను తప్ప డైలీ నేను బ్లాగ్స్ పెట్టను. బికాస్ నేను ఒక 4-5 మెంబర్స్ అడిగారు నువ్వు డైలీ బ్లాగ్స్ ఎందుకు పెట్టాను. డైలీ పెట్టడానికి నా వల్ల నాకు రొటేషనల్ షిఫ్ట్ గైస్. సో మార్నింగ్ ఎప్పుడు పడిందో తెలియదు. నాకు నిద్ర ఉండట్లా, నా కళ్ళు మొత్తం పోయి స్టిల్ నేను చేసుకుంటున్నా. అంటే ఎవరి గురించి అనేది ఎవరి గురించి కాదు, నా గురించి చేసుకుంటున్నా. బట్ నేను నా గురించి చేసుకుంటున్నాను కాబట్టి నాకు నచ్చివే పెడతాను. బికాస్ ప్లీజ్ డోంట్ డిమాండ్ ఇవే చేయి అని. నేను ఇవే చేయను, నాకు నచ్చినవి నేను చేస్తున్నా. సో ప్లీజ్ అండర్స్టాండ్. పెడతా మన జ్యూసులు తాగడం కన్నా మన ఫ్రెండ్స్ జ్యూస్ తాగడమే బెటర్. నాదే బెటర్. వాన చేతిలో చల్లగా వెనెలా మిల్క్ షేక్, ఎదురుగా మా ఫ్రెండ్. బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ చేసుకొని మంచిగా ఇంకా స్లీప్ వేసేయడమే. మళ్ళీ నాకు టుమారో ఆఫీస్ ఉంది. ఐ నీడ్ టు గో. సో లెట్ మీ షో యూ మై బేసిక్ స్కిన్ కేర్ రొటీన్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీ దగ్గర క్లెన్జింగ్ బామ్ లాంటిది అలాంటివి ఉంటే అప్లై చేయండి. నేనైతే క్లెన్జింగ్ బామ్ ఆయిల్స్ లో అలా ఎక్కువ యూజ్ చేయను. నేను ఎక్కువ యూజ్ చేసేది మాత్రం జాన్సన్స్ బేబీ ఆయిల్. వెరీ బెస్ట్ థింగ్. ఎక్కువ సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నేను నాకు ఫేస్ చూపిస్తాను.
ఫస్ట్ నేను జాన్సన్స్ బేబీ వాడా, మీరు ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏదంటే అది వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హిమాలయ ఫేస్ వాష్. నా స్కిన్లో ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే నా స్కిన్ ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ మాయిశ్చరైజర్స్ ఆఫ్ మైండ్ ఈస్ this is Pond's lightweight moisturizer. It has vitamin E and glycerin, best for all skin types. అంటే ఆయిల్నెస్ అనేది అస్సలు ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మోస్ట్లీ ఇది నేను నైట్ టైం ఎక్కువ వాడతాను, అంటే మార్నింగ్ కూడా వాడచ్చు. బట్ నైట్ టైం అయితే నాకు కొంచెం మార్నింగ్కి బాన్సీనెస్ వస్తుంది చీక్స్ మీద. సో ఐ థింక్ ఐ విల్ రికమెండ్ దిస్ Pond's moisturizer. వెరీ బాగుంది. అండ్ మెయిన్ థింగ్ నేను రీసెంట్ టైమ్స్లో నా స్కిన్ కేర్లోకి యాడ్ చేసుకుని వచ్చేసి దిస్ మినిమలిస్ట్ ఐ క్రీమ్. బెస్ట్ ఐ క్రీమ్ ఐ వుడ్ సే దట్. అండ్ ఇట్ షోస్ రిజల్ట్స్ ఇన్ 1 week. నేనైతే మోస్ట్లీ ఒక 4 days అయింది ఇది యూజ్ చేసి. బట్ నాకు ఆ 4 daysలోనే చాలా రిజల్ట్స్ చూపించాయి. లైక్ జస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఐ క్రీమ్ తీసుకొని యూ హ్యావ్ టు అప్లై లైక్ దిస్. దట్స్ ఇట్ ఫర్ మై స్కిన్ కేర్. మీరు ఇంకా అంటే సీరమ్స్ వాడతారు, చాలామంది చాలా వాడతారు. దిస్ ఈజ్ మై బేసిక్ స్కిన్ కేర్. అసలు దీంట్లో బేసిక్గా చాలా తక్కువ వాడతాను నేను. మోస్ట్లీ మాయిశ్చరైజరే నైట్. సో దట్స్ ఇట్. Today is Monday, then I decided to go for Shivalayam, which is near to my PG, and also I did that in every Monday. పునరపి జననీ జఠరే శయనం పునరపి జననీ. సో రైట్ నౌ ఐమ్ గోయింగ్ టు టెంపుల్. ఇక్కడ దగ్గరలో మాకు శివాలయం ఉంది, థ్యాంక్ గాడ్. అండ్ నా ఆఫీస్ టైం 10కి, ఇప్పుడు లిటరలీ టైం 9:30 అయ్యింది. మేము ఇప్పుడు హరిబరిగా ఆఫీస్కి వెళ్తున్నాం. Actually we are planning for Surya's birthday party. అంటే టుమారో తన బర్త్డే అనమాట. బట్ మేము ఈ రోజే ప్లాన్ చేసుకుంటున్నాం బికాస్ మేము తనకి గిఫ్ట్ కొనడం మర్చిపోయాం. యాక్చువల్లీ మర్చిపోలేదు, మాకు దొరకలేదు ఇక్కడ మంచి గిఫ్ట్. టుమారో తన బర్త్డే. నేను 1 day బ్లాగ్ బదులు 2 days బ్లాగ్ పెట్టేలా ఉన్నాను. ఏంటో చెప్పుకుందామని అక్కడ చూసాం. సో ఈ రోజు మా ఫ్రెండ్ సూర్య బర్త్డే అనమాట. లైక్ విదిన్ 2 hours తన బర్త్డే టుమారో. సో వీఆర్ గివింగ్ హర్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ. నేను ఇందాకే ఆఫీస్ నుంచి వచ్చా. స్టిల్ నేను ఇంకా చాలా వర్క్ పెట్టుకున్నాను, చాలా రోజు అయిపోయింది. ఇంకో 2 hours ఉంది. తను రెడీ అవ్వాలి, మేము రెడీ అవ్వాలి, మేము డెకరేషన్ చేయాలి, ఇంకా చాలా స్టఫ్ ఉంది. నేను ఎక్కువ షాప్కి స్టఫ్ తీసుకొస్తున్నాను. లిటరలీ చాలా హెడేక్ ఉంది. బట్ ఐ లవ్ సర్ప్రైజ్ పీపుల్, ఐ లవ్ దమ్ దిస్. ఆల్రెడీ స్టఫ్ తీసుకున్నా. ఇంకా కేక్ అనేది ఆర్డర్ ఇవ్వాలి. నాకు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాను, ఓపిక లేదు. సో బ్లింకెట్లో ఆర్డర్ పెట్టేస్తాను. మ్యాక్సిమం బర్త్డే సర్ప్రైజ్గా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. బికాస్ మేము రూమ్మేట్స్ కాబట్టి మేము ఏం చేస్తున్నామో ఆబ్వియస్గా తెలుస్తుంది. బట్ ఎనీవేస్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే. కేక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను డైనింగ్ హాల్ అంతా డెకరేట్ చేయాలి. దిస్ ఇస్ ద కేక్. ఇట్స్ ఆల్మోస్ట్ 11:15 థ్యాంక్స్ టు జొమాటో అండ్ బ్లింకిట్స్. ఫైనలీ కేక్ కూడా వచ్చేసింది. నేను లేట్ అవుతుంది అనుకున్నాను, బట్ ఎనీవేస్ ఫాస్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అయింది. మా ఫ్రెండ్కి ఇంకా డౌట్ రాలేదు నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళి డైనింగ్ హాల్ అంతా డెకరేట్ చేసి కేక్ సెటప్ చేసి సర్ప్రైజ్ ఇచ్చి నేను కోరుకోవాలి నా కళ్ళంతా. సో కేక్ కటింగ్ మళ్ళీ పెడుతున్నాను. నేను ఒక బ్లాగ్ అనుకుంటే ఇక్కడ 2 vlogs అయ్యేలా ఉన్నాయి. ఏమైందో చూడాలి. బాయ్. జస్ట్ ప్రెజెంట్ అయితే బెలూన్స్తో నేను ఇలాగా డెకరేట్ చేశాను అనమాట. వచ్చాక ఇవన్నీ అరేంజ్ చేయాలి. చేసి దెన్ ఐ విల్ కాల్ హర్. సో ఇప్పుడే నేను బెలూన్స్ అన్నీ రెడీగా పెట్టాను అనమాట. ఇంకొక 10 minutes ఉంది. కొంచెం నేను రెడీ అవ్వాలా, వదిలే. దాన్ని పిలిచి కొంచెం ఫ్రిడ్జ్లో నేను కేక్ పెట్టా. కేక్ తీసుకొచ్చి ఇక్కడ డెకరేట్ చేసి మళ్ళీ దాన్ని పిలిపించి మళ్ళీ ఇక్కడ చేసి దెన్ ఐ విల్ షో యూ ద ఫుల్ వీడియో. I don't know how she felt, but I really tried very hard. So let's see her reaction.
హ్యాపీ బర్త్డే. Priya, thank you so much, Priya. సో దట్స్ హౌ హర్ బర్త్డే అండ్ అండ్ ఇంకా చాలా బాగా చేసుకుంటుంది. బట్ రైట్ నౌ ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ బికాస్ నాకు టూ డేస్కి కలిపి నేను బ్లాగ్ చేశాను కాబట్టి ఇట్స్ ఎ వెరీ లాంగ్ వీడియో లైక్ 30 minutes. So that's it. I hope you guys like the video, and if you don't like the video, just skip. And also I hope you have a great day. So goodbye everybody. Wish her happy birthday, guys. She's celebrating. I was the one who celebrated her birthday first. నువ్వు బీటీఎస్ చూడాలి తర్వాత వీడియోస్వి. నేను కింద మీద పడిపోయింది. ఎనీవేస్ సక్సెస్ఫుల్లీ సెలబ్రేటెడ్ హర్ బర్త్డే. బట్ నేను 5 minutes ఎర్లీగానే చేశాను బికాస్ తనకి రిలేటివ్స్ ఫ్యామిలీ అందరు కాల్ చేస్తారు, చాలా మిస్